కుటుంబ కుటుంబ విషయంలో జాగ్రత్త. ప్రేమికులు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పంచాయతీలకి పెట్టకండి. ఎవరెవరో పంచాయతీలకు వచ్చేసి వాళ్ళ లబ్ధి కోసం మిమ్మల్ని విడదీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు జాగ్రత్త. ఇది అందరికీ కాదు, కొన్ని వర్గాల వారికి. అందులోనూ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ. బాధ్యతలు, హామీలు అవన్నీ కూడా ఎలా ఉంటే ఎవరిని నమ్మి పెద్ద బాధ్యతలు ఇవ్వకండి. ప్రతి దాంట్లో మీరే ఇన్వాల్వ్ అవ్వండి. ముఖ్యమైన పనులు, గ్యారంటీ, జామీన, సిఫార్సులు నో, షూరిటీ సైన్ నో, ఇవన్నీ అస్సలు చేయకండి. నేను చూసుకుంటాను, నేను చెప్తాను అనే మాటల దగ్గరకు కూడా రానీయకండి. అన్నిటికీ ఫుల్ స్టాప్ చేయండి. నేనున్నా, నేను చూసుకుంటాలే, నేను ఇచ్చేస్తాలే. మీరెవరండి? వాళ్ళ కష్టం వాళ్ళు పడి లేస్తారు. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మీరు లేరు. మీరు మాత్రమే మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఉద్ధరించడానికే మీరున్నారు. కుంభరాశి మిత్రులారా, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన 2026. మళ్ళీ చెప్తున్నాను, శని భగవానుడు పోతూ మేలు చేసే అవకాశాలు ఉన్నాయంటే మీరు వారిని ప్రార్థన చేసుకోవాలి. రాత్రులు ఎక్కువ ఆలోచించడం మానేయండి. పగలు అలసటగా ఉంటున్నారు, టెన్షన్, కోపం అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా తగ్గించండి. రిప్లై ఇవ్వకుండా ఉండడం, ఇగ్నోర్ చేయడం లాంటివి పనులు చేస్తుంటారు. అలా చేయకండి. అందరికీ సమాజంలో ఉండండి. మీరు సమాజంలో అందుబాటులో ఉండండి, లేదా మిమ్మల్ని ఎలా వేసేస్తారు. గురు ప్రభావంకి మార్పుకు కారణం, గురు వక్ర స్థితి ముగిసిన తర్వాత పరిస్థితి క్రమంగా మారుతుంది. జూన్ 26 తర్వాత అన్ని సమస్యలకు మీకు ముగింపు అండి. స్వయం ఉపాధి పెద్ద టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు వర్కింగ్ పార్ట్నర్ అయితే ఇక నేనే బాస్ అనే స్థితికి జూలై తర్వాత ఉంటారు మీరు. గురువు 6వ స్థానంలో కనెక్ట్ అయినప్పుడు ఇక నేను సబ్ కాంట్రాక్టర్ పనులు చేయను, జాబ్ వర్కులు చేయను నిర్ణయించుకోండి. సొంతంగా ఇన్వెస్ట్ చేసి పనులు చేయడం మొదలు పెడతారు. ఇవన్నీ విజయవంతంగా మారుతాయి. స్థల మార్పు ఖచ్చితంగా ఉందండి.